ప్రభుత్వ పాఠశాలలో చదివి 10వ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు మరింత మందిని సర్కారు బడుల్లో చదివేలా ప్రోత్సహించాలని ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి కోరారు. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని 54 ప్రభుత్వ పాఠశాలలో మొదటి 3 స్థానాల్లో నిలిచిన 10వ తరగతి విద్యార్థులను ఆయన సత్కరించారు. పులివెందులలోని సత్రంబడిలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి, ఆయన భార్య ఉమాదేవి పాల్గొని విద్యార్థులను సన్మానించారు. రవాణా సౌకర్యం లేకపోవడం వల్ల నియోజకవర్గంలోని పలు గ్రామాల బాలికలు చదువుకు దూరమవుతున్నారని రామ్ గోపాల్ రెడ్డి తెలిపారు. త్వరలోనే నియోజకవర్గంలోని బాలికలకు సైకిళ్లు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. విద్యాపరంగా ఏ సమస్య వచ్చినా, మీకు ఏ తోడ్పాటు కావాల్సినా కూడా అందించేదానికి నేను ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటా. ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎక్కడైనా సరే, తిరుపతి పద్మావతి మహిళా కళాశాల ఎవరైనా చేరే విద్యార్థులు అక్కడ ఉండే బాలికలకే ఉంటే ఖచ్చితంగా దరఖాస్తు చేయండి. అక్కడ కూడా సీట్ ఇప్పించేదానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. సరైన రవాణా సౌకర్యాలు లేనందువలన బాలికలు చదువును మధ్యలోనే వదిలేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది. చక్రాయపేట మండలంలో ఆ దుస్థితి విద్యార్థులకు ఎక్కువగా ఉంది. చక్రాయపేట మండలంలో చదువుతున్న హై స్కూల్లో చదువుతున్న బాలికలకు సైకిళ్లను పంపిణీ చేసే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టడం జరుగుతుంది. మన నియోజకవర్గ వ్యాప్తంగా కూడా బాలికలకు, హై స్కూల్లో చదువుకున్న వాళ్ళ బాలికలకు అందరికీ కూడా సైకిళ్లు ఇప్పించాలనే ఒక కార్యక్రమానికి రూపొందిస్తున్నాం.